డీటెయిల్స్ చూద్దాం. జీవో నెంబర్ 49 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్కి పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా తెల్లవారుజామున ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట తుడుందెబ్బ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బస్సులు బయటకు రాకుండా ప్రధాన గేటు ముందు బైఠాయించారు. జై ఆదివాసీ నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 49 రద్దు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పులుల సంరక్షణ ఆదివాసులను గ్రామాల నుండి తరిమేయడం పోరాడతాం. జీవో నంబర్ 49 రద్దు చేసేంత వరకు పీఎం జూటా సీఎం జూటా పీఎం జూటా ఆదివాసులను గ్రామాల నుండి తరిమేయడం రద్దు చేయాలి. జీవో రాష్ట్ర ప్రభుత్వాలు 49 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మరియు ఆదివాసీ సంఘాల బంద్ పిలుపులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బస్టాండ్ కార్యాలయంలో ధర్నా చేపట్టడం జరుగుతుంది. దీనికి ఈ యొక్క బంద్కు అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, వామపక్షాల పార్టీల నాయకులు ఈరోజు బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొమ్రంభీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట 30/5/2025న జీవో 49ను తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలను అంతం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంగా ఆ యొక్క జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసులకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. రాజ్యాంగం కల్పించిన ఈ హక్కుల్ని తుంగలో దొక్కి దొడ్డిదారినటువంటి జీవోలు తీసుకొచ్చి ఆదివాసీ ప్రజలను అన్యాయానికి గురి చేస్తున్నది. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలని ఇలా నాశనం చేయడానికి చేసినటువంటి పెద్ద కుట్రగా మేము దీన్ని భావిస్తూ ఉన్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం దీన్ని వెనక్కి తీసుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులైనటువంటి ఆదివాసులకు అటవీ సంపద పైన కానీ, అడవిపైన కానీ, భూమిపైన కానీ అన్నిటిపైన హక్కులు ఉన్నాయి. దాన్ని మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే మీరు కొమ్రంభీం పేరు మీద తీసుకొస్తుండ్రో ఇదే జిల్లాలో పోరాటాల పురిటిగడ్డ. జల్ జంగల్ జమీన్ కోసం పోరాడినటువంటి కొమ్రంభీం వారసులు ఉన్న జిల్లా ఇది. ఖచ్చితంగా దీన్ని పోరాటం ద్వారానే తిప్పికొడదాం, వెనక్కి కొడదామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం.